అమ్మా, ఇప్పుడు స్పెషల్ మంత్ ఏంటంటే కార్తీక మాసం. కార్తీక మాసంలో చాలామంది సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అడుగుతున్నారు వంటలు చేయండి అన్నయ్య నేర్చుకోవాలని. ఎనీవేరా ఈరోజు మీకోసం మంచి రెసిపీ తెలియజేయబోతున్నాను, వెజిటేరియన్. అది కూడా పప్పు అయితే నానబెట్టేసామమ్మా. మిర్చి ఆనియన్ కలిపేసుకుందాం. దాంట్లో వాటర్ మీ ఇష్టం అమ్మ. జీలకర్ర పొడి. ఎందుకు ఇవన్నీ కలుపుతున్నానంటే మీకు చాలాసార్లు చెప్పాను, పచ్చి కారం నేను తెచ్చేది. అందువల్ల కారంలో అన్ని మసాలాలు కలుపుతారు కాబట్టి ఇది మనం కలుపుకుంటున్నాం. మా పాతకాలం పప్పు గుర్తులు అమ్మ ఇవి. ఇప్పుడు చాలా వచ్చేసినాయి. స్టీల్ అని, నాన్ స్టిక్ అని రకరకాలు వచ్చినాయి. కానీ ఏంటో అప్పటి నుంచి ఈ పప్పు గుర్తు మాత్రం మా ఇంట్లో ఉండిపోయింది. అదిరిపోయే చుక్క కూర, కందిపప్పు సూపర్. ఇక మామూలుగా ఉండదు. ఇప్పుడే నూనె కాగుతుంది, అంతేనమ్మా. తక్కువ వేడితోటి ఇలాంటి వడియాలు ఎంచుకోవాలి, గుర్తుంచుకోండి, మారకూడదు. హాయ్ అమ్మా, మీ వాడిని, మీ అందరి వాడిని, మీ విజయ్ కూరగాని. అమ్మా, ఇప్పుడు స్పెషల్ మంత్ ఏంటంటే కార్తీక మాసం. కార్తీక మాసంలో చాలామంది సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అడుగుతున్నారు వంటలు చేయండి అన్నయ్య నేర్చుకోవాలని. ఎనీవేరా ఈరోజు మీకోసం మంచి రెసిపీ తెలియజేయబోతున్నాను, వెజిటేరియన్. అది కూడా చూసి నేర్చుకోండి. నేర్చుకున్న వాళ్ళు బ్లెస్ చేయండి. తెలిసిన వాళ్ళు తెలిసినట్టే ఉండండి, తెలియని వాళ్ళు మాత్రం తప్పనిసరిగా నేర్చుకోండి అమ్మా. థ్యాంక్ యూ. ఎనీవే చేద్దాం రండి. ఈరోజు కందిపప్పు చుక్కకూర. చుక్కకూర, కందిపప్పు కలగడం అయిపోయిందమ్మా. చుక్కకూర ఎందుకంటే కార్తీక మాసం కాదురా. ఎప్పుడు కూడా వెజిటేరియన్ ఎంత తింటే అంత మంచిది. వెజిటబుల్స్ ఎక్కువ తినాలంటారు మామూలుగా. మాంసాహారంలో ఎంత అయితే బలం ఉందో దీంట్లో అంతకు మించిన బలం ఉంది చెప్పాలంటే. చాలామందికి అర్థం కాదు, అలవాటు అయిపోయి నాన్ వెజిటేరియన్కి. ఓకేనమ్మా, ఇందాక చెప్పినట్టుగా వెజిటబుల్స్ తినాలి ఎక్కువ. ఎప్పుడు చెప్పినట్టుగా హాలిడే రోజున అందరూ ఇంట్లో ఉన్న రోజు నాన్ వెజిటేరియన్ తినండి. తినడం వల్ల మరీ మంచిది. వెజిటేరియన్లో ఉన్న బలం అయితే ఎక్కడా లేదమ్మా. పిల్లలకి ఈ మధ్యకాలంలో వెజిటేరియన్ మీద ఎక్కువ ఇష్టం లేకుండా పోయింది. చికెన్ ఉందా, మటన్ ఉందా, ఫిష్ ఉందా అని అడుగుతున్నారు పిల్లలు. రోజులు మారిపోతున్నాయంటే ఈ విధంగా వాడాలి, వాళ్ళ తెలివితేటలో మారాలి. పప్పు అయితే నానబెట్టేసామమ్మా. మిర్చి ఆనియన్ కలిపేసుకుందాం. దాంట్లో వాటర్ మీ ఇష్టం అమ్మ. చాలా జాగ్రత్తగా పోసుకొని 2 గ్లాసులు 3 గ్లాసులు మీ ఇష్టం. అది అంటే మనకున్న విజువల్ టైమింగ్ని బట్టించి కొన్ని ఎక్కువ సార్లు వస్తాయి, కొన్ని తక్కువలో ఉడికేస్తుంది. అట్లా చూసుకోండి ఏంటని. చుక్కకూర ఇలా కట్ చేసుకోండి. చక్కగా కడుక్కున్నామా, కట్ చేసుకున్నామా చూసుకున్నారు కదా. మనం ఎప్పుడు కూడా కూరల్లో కలుపుకుంటాం కదా, అదేవిధంగానమ్మా పసుపు ఈ పప్పులోనే కలిపేసుకోవాలి. అదేవిధంగా ధనియాల పొడి, జీలకర్ర పొడి. ఎందుకు ఇవన్నీ కలుపుతున్నానంటే మీకు చాలాసార్లు చెప్పాను, పచ్చి కారం నేను తెచ్చేది. అందువల్ల కారంలో అన్ని మసాలాలు కలుపుతారు కాబట్టి ఇది మనం కలుపుకుంటున్నాం. ఎనీవే మెంతు పొడి కూడా జాగ్రత్తగా చూసుకొని కలుపుకోండి అమ్మా. ఇక మనం ప్రతి కర్రీలో కలుపుకునే పొడులన్నీ కూడా కలిపేయడం జరిగింది. అలాగే కారం
ఉప్పు మాత్రం కలుపుకోకండి పప్పులో. ఎప్పుడు కూడా దించిన తర్వాత విజిల్స్ అయిపోయిన తర్వాత కుక్కర్ దించిన తర్వాత అప్పుడు ఉప్పు కలుపుకోండి. ఉప్పు ఫస్టే కలిపేసామంటే ఉడకదు అంటారు పప్పు. అది ఎనీవేరా ఒక స్పూనున్నర వేద్దాం. వెజిటేరియన్ కాబట్టి నో ప్రాబ్లం. అదే నాన్ వెజ్ అనుకోండి 4-5 స్పూన్లు వేసేవాళ్ళం. సాల్ట్ మాత్రం లాస్ట్లో కలుపుకోండి. ఎనీవే ఇప్పుడు చుక్కకూర కలిపేద్దాం. దాంట్లో విజిల్ రానిచ్చేద్దాం. ఎందుకైనా మంచిది కొంచెం ఆయిల్ మిక్స్ చేసుకుంటాం. ఎప్పుడైనా సరే ఏదైనా వేపుడు కోసం పెట్టుకునేటప్పుడు లైట్గా ఆయిల్ మిక్స్ చేసుకోండి. ఎందుకంటే అడుగంటదు, శుద్ధలాగా అవదు. కొంచెం చింతపండు అమ్మ, కొంచెం లైట్గానే, ఎక్కువ వద్దు. రెబ్బల కింద తీసేసాను. కొంచెం చింతపండు కలుపుకోండి. ఓకేనండి, మూత పెట్టేసుకుందాం కుక్కర్ది. స్టవ్ వెలిగించేసుకుందాం. చూసారు కదా, కరెక్ట్గా అదే ఇందాక చెప్పినట్టుగానే పప్పు ఉడకాలి. అందరికి తెలుసు కాబట్టి పప్పు చక్కగా మెత్తగా ఉడకాలి కాబట్టి 5 విజిల్సా 6 విజిల్సా 7 విజిల్సా అది మీరు చూసుకోండి. వాటర్ కూడా కొంచెం ఎక్కువ కలపండి అమ్మ, తప్పలేదు. పప్పుకి కొంచెం ఎక్కువైనా కూడా తప్పలేదు, కానీ అన్నానికి ఎక్కువైతే చెడిపోద్ది అంటారు. ఈ పప్పు చెవిడినా కూడా ఏం కాదురా, మెత్తపడుతుంది కాబట్టి, మెత్తగా ఉండాలి కాబట్టి పప్పు కూర, దానికి ఇబ్బంది లేదు. ఓకేనమ్మా, పప్పు చుక్కకూర చూడండి చక్కగా మగ్గిపోయింది. ఇప్పుడు దీంట్లో సాల్ట్ వేసుకుందాం. చక్కగా కల్లుప్పు అంటారు కదా, కల్లుప్పు వేసుకుందాం. జాగ్రత్తగా చూసుకోండి ఎంతవరకు ఏంటంటే ఆ వేడి కరిగిపోద్ది. కల్లుప్పు చాలమ్మా. దీన్ని మెదిపేసుకుందాం. చక్కగా ఈ కల్లుప్పు మీద వేసి కొంచెం ఈ వేడికే కల్లుప్పు కరిగిపోద్ది. కొంచెం ఈ పప్పు గుర్తుతోటి చేస్తున్నాం కాబట్టి, మా పాతకాలం పప్పు గుర్తులు అమ్మేవి ఇప్పుడు చాలా చాలా వచ్చేసినాయి. స్టీల్ అని, నాన్ స్టిక్ అని రకరకాలు వచ్చినాయి, కానీ ఏంటో అప్పటి నుంచి ఈ పప్పు గుర్తు మాత్రం మా ఇంట్లో ఉండిపోయింది. కొత్తది కొనొచ్చు పప్పు గుర్తి, ఎందుకో ఇక ఇది బాగుంది, మన వంటలన్నిటికీ దీంతో చేసుకుంటాం కాబట్టి ఇక దీని జోలికైతే వెళ్ళలేదు మనం. ఇక చూడండి పప్పు ఎలా నలిగిపోయింది. చూస్తుంటేనే గుమగుమలాడుతుంది వాసన, గుమగుమలు చూస్తుంటే నోరు టెంప్టింగ్ అయిపోతున్నాం. అదమ్మా చక్కగా నలిగిపోయింది. పప్పు కొంచెం పల్చగా ఉందని చెప్పేసి ఎవరు అనుకోవద్దు. కాసేపటికి ఒక 2 అవర్స్ తర్వాత చూస్తే మళ్ళీ హార్డ్ లాగా గట్టిపడిపోతాం అది. ఓకేనండి, పప్పు చుక్కకూర రెడీ అయిపోయింది, మగ్గిపోయింది చక్కగా. తాలింపు పెట్టుకోవాలి కాబట్టి పప్పు కూర దేనికైనా తాలింపు పెడతాం మనం. తాలింపు పెట్టేసుకుందాం. ఓకే, ఫస్ట్ చెప్పిన విధంగానే ఆవాలు వేసుకుందాం. ఓకేనండి, ఆవాలు అయిపోయినాయి. ఇక పచ్చెనగపప్పు వేసుకుందాం. పచ్చెనగపప్పు వేసిన తర్వాత సాయమినపప్పు, సాయమినపప్పుతో పాటు ఎండుమిర్చి వేసుకుందామా. వెల్లుల్లిపాయలు, దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు, అలాగే జీలకర్ర, కడిగి పెట్టుకున్న కరివేపాకు, ఇప్పుడు కొంచెం ఇంగ వేసుకోవాలన్న. ప్రతి తాలింపుకి ఇంగ వాడండి, చాలా బాగుంటుంది. ఆరోగ్యానికి ఆరోగ్యం,
రుచికి రుచి అన్నీ ఉంటాయి దీంట్లో. తాలింపు చక్కగా అయిపోయింది. ఓకేనమ్మా, కలిపేసుకుందాం. కొంచెం మూత అలా పెట్టండి, ఎక్కువ పొగ అంతా పోగోకుండా. చాలామంది పాతకాలంలో అయితే ఫుల్గా మూత పెట్టేస్తారు, కానీ అంత ఏం వెళ్ళదు. ఓకే, నో ప్రాబ్లం. చక్కగా ఇప్పుడు కొంచెం పప్పు తీసుకోండి. అదిరిపోయే చుక్క కూర కందిపప్పు సూపర్. ఇక మామూలుగా ఉండదు. ఎనీవే సూపర్ వెజ్ రెసిపీస్ అమ్మా మీకోసం. పప్పు చుక్క కూరలోకి వడియాలు. నా కూతురు అయితే అసలు వడియం అనేది లేకోకుండా తినదు. ఇప్పుడే నూనె కాగుతుంది, అంతేనమ్మా. తక్కువ వేడితోటి ఇలాంటి వడియాలు ఎంచుకోవాలి, గుర్తుంచుకోండి, మాడకూడదు. చూసారు కదా, వెంటనే అయిపోతుంది. లైట్ కొన్ని సిమ్లో పెట్టుకుని ఎంచుకోవాలి వీటిని. ఎక్కువ హీట్ ఎక్కిపోయిందంటే నూనె మాడిపోతాయి. చాలా జాగ్రత్త అమ్మా వీటికి మాత్రం. చాలామందికి తెలుసు, మళ్ళీ చెప్తున్నా. ఇక అప్పడాలు ఎంచుకోవాలి. అప్పడాలు ఎంచుకునేటప్పుడు, అప్పడాలంటే తెలిసిందే మనకి, రౌండ్ షేప్లో వస్తాయి. ఇవి కూడా అప్పడాలు అంటాము. అసలు పప్పు కూరలోకి అదిరిపోద్దమ్మా అప్పుడు. సాంబార్ కానీ అప్పుడు దేనికైనా నంచుకోవచ్చు మనం. పప్పు చుక్క కూర అప్పడం అదిరిపోద్ది. నేర్చుకోండి. నేర్చుకునే వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా చక్కగా రోజు ఈజీగా వంటలు చేయటం, హ్యాపీగా, లక్కీగా. నేను ఒకటి మాత్రం చెప్పగలనమ్మా, మీ అందరి మంచి ఆలోచనలు, ఎక్కువ మీ బ్లెస్సింగ్స్ వల్లే నేను కొంచెం కొంచెం క్యూర్ అవుతున్నాను. అప్పటికిప్పటికి తేడా చూసారు కదా. ఎనీవేరా, మీరున్నారు, పైన దేవుడు ఉన్నాడు. అందరూ నా బ్లెస్సింగ్స్ కోరుకుంటున్నప్పుడు, నాకు బ్లెస్సింగ్స్ ఇస్తున్నప్పుడు, నా మంచి కోరుకుంటున్నప్పుడు మంచే జరుగుద్ది.